మీ పిల్లలు కళ్ళెదురుగా కనపడుతూ మీ తల్లిదండ్రులు రోగబాధితులతో పడినటువంటి మంచాన పడినటువంటి తల్లిదండ్రులు కళ్ళెదురుగా కనపడుతూ మీరు ఇంటికి వెళ్ళారే, ఆ రోజులు గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీ పరిస్థితులు మీరు చనిపోయి ఉంటే మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏం కావాలి, మీ పిల్లల పరిస్థితి ఏం కావాలి? మీరు చనిపోతే మీ ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఆ రోజు చేశారే, అది నిజమైన సేవని మరొకసారి చెల్లించుకొస్తా ఉన్నా. దట్ ఈజ్ వాలంటరీ. అందరి మాటలు చెప్తాం మస్తుగా. మన ఇంటి పక్కన పలకరించడానికి లేదు దిక్కు. ఫోన్లలో మాట్లాడుకునే పరిస్థితి, ఏదైనా మందులు ఇవ్వాలంటే పలకరించలేని పరిస్థితి. అటువంటి సందర్భంలో ఆదుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా వాలంటీర్ పిల్లలందరికీ ఎన్నిసార్లు ఇంటింటికి వెళ్ళారు? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు ఇంటింటికి వెళ్ళి పలకరించారే, అది వాలంటీర్ల ఘనత. పలకరించడమే కాదు, ఏమైపోతామనే భయం లేకుండా నిజంగా కూడా నేను అనుకుంటా ఉన్నా, పిల్లలు మనమేమో పక్కన పలకరించలేకపోతా ఉన్నాం, ధైర్యాన్ని చెప్పలేకపోతా ఉన్నాం. ఇంటి వద్దకు వస్తే పోలీసులు వెంటబడి తరుముతా ఉన్నారు, ఎక్కడ పోయినా 10 మంది గుంపు అయితే వెంటబడతా ఉన్నారు. అటువంటి సందర్భంలో కూడా సేవలు చేసి ప్రజల చేత మన్ననలు పొందినటువంటి మా కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళకి మరొకసారి వందనం చెప్తా ఉన్నా. ఈ కార్యక్రమం ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, ఒక్కొక్క మహానుభావుడు మాట్లాడతాడు. ఒక ఆయనేమో సంచులు పోయడానికి అంటాడు. చంద్రబాబు నాయుడు భువనేశ్వర్ రెడ్డి గారిని వేదికల నుంచి కూర్చున్నాం. ఒక మహానుభావుడేమో సంచులు మోయడానికి ఉద్యోగం, ఆడవాళ్ళు ఇంటి వద్ద మగవాళ్ళు ఇంటి వద్ద లేనప్పుడు అఘాయిత్యాలు చేయడానికి అని ఒక పెద్ద మనిషి మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా, మీ తరపున నేను అడుగుతా ఉన్నా, మనం లేనప్పుడు మన ఇంట్లో కూడా పోస్ట్ మ్యాన్ వస్తాడు, మగపిల్లోడు పోస్ట్ మ్యాన్ వస్తాడు, అదేవిధంగా పాలవాడు వస్తాడు, కూరగాయల వాడు వస్తాడు. అప్పుడు అఘాయిత్యాలు జరగవా? అని అడుగుతా ఉన్నా నేను. అంటే ఒక హేళన చేస్తూ మీరు ఒక భావనతో వాళ్ళు చూస్తూ ఉన్నారే, దానికి మిమ్మల్ని తప్పు పడతా ఉన్నా. మన ఇంట్లో మనకు చెల్లెలు ఉన్నారు, మనకు తల్లులు ఉన్నారు, మనకు ఆడపిల్లలు ఉన్నారు. అంటే మీ ఆడపిల్లలను ఇంటి వద్దకు వచ్చి పోస్ట్ మీద లేకపోతే బయట పడేసిపోతాడా? మీదే రిజిస్టర్ పోస్ట్ వేసి సంతకం చేయించుకొని పోతాడు. ఒక పాలవాడు వచ్చి మన చేతిలో పెట్టిపోతాడు. మన కూరగాయలు వస్తే కూరగాయల వాడు వస్తాడు, మగవాళ్ళు ఇంటి దగ్గర లేకపోయి చూసి వస్తాడా కూరగాయల వాడు? ఒక ఆయన అంటాడు, ఈ యొక్క సమాచారాన్ని ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి వాలంటీర్లు అనే వాళ్ళు ఇంటి వద్దకు వెళ్ళి సమాచారాన్ని సేకరించి అసాంఘిక శక్తుల హైదరాబాద్కి పంపించి హైదరాబాద్ నుంచి అసాంఘిక శక్తులకు చేరే విధంగా చేస్తా ఉన్నారు అని చెప్పి ఒక ఆయన మాట్లాడతాను. నేను అడుగుతా ఉన్నా, ఆ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా, ఏముంది మా వాళ్ళ దగ్గర సమాచారం సేకరించడానికి? ఇంటికి వెళ్తే అత్త అమ్మ ఒడి పడిందా లేదా, అత్త నీకు విద్యా దీవెన వచ్చిందా లేదా, అక్కకు అత్త మా అక్క కాన్పోయిందా లేదా, ఎందుకు బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలి కాబట్టి, అత్త ముసలామె హాస్పిటల్ పోయింది బాగుందా లేదా, ఆమె సత్య సర్టిఫికెట్ ఇవ్వాలి. పిల్లలు పడిపోకపోతే ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికెట్ కావాలి, వచ్చిందా లేదా అని అడుగుతాం. ఆ విధంగా సేవలు అందిస్తా ఉంటే చూడలేక ఈ వాలంటీర్లకు భయపడి వాలంటీర్లు ఉంటే మన మనుగడ సాగదనే భయంతో ఈరోజు దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారే, వాళ్ళను నలిపి తొక్కేదాకా వదిలిపెట్టకూడదని కూడా తెలియజేస్తా ఉన్నా.